హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ అయితే చూసారు కదండీ! మీ భర్తకు తెలియకుండానే మీ భర్తతో సేవింగ్స్ చేయించటం ఎలా? ఇది టిప్ అయితే కాదండి, ట్రిక్. ఈ ట్రిక్ నేను 3 మంత్స్ నుంచయితే ఫాలో అవుతున్నాను. ఈ ట్రిక్ 60% మహిళలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ భర్తకు తెలియకుండానే మీ భర్తతో సేవింగ్స్ చేయించటం ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాము. హస్బెండ్ అనేవాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటారండి. ఒక్కొక్క మెంటాలిటీతో అయితే ఉంటారు. కొంతమంది చాలా పొదుపుగా ఉంటారు. కొంతమంది బాగా దుబారా ఖర్చు చేస్తారు. కొంతమంది బాధ్యతలుంటాయి కానీ ఖర్చు పెడతారు. కొంతమంది బాధ్యతలు ఉండవు, అసలు ఖర్చు పెట్టరు. ఇలా రకరకాలుగా అయితే ఉంటారు కదా! మీ ఇంట్లో మీ హస్బెండ్ మెంటాలిటీని బట్టే మీరు పొదుపు చేయించొచ్చు, వాళ్ళకి తెలియకుండా కూడా. కొంతమంది ఎలా ఉంటారండి, 100% బాధ్యతలు నెరవేరుస్తూనే ఉంటారు. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు అంతగా పట్టించుకోరండి. ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ వస్తాయి, న్యూ ఇయర్ అని వస్తుంది. అప్పుడు మనకి షూ కానీ చెప్పలు కానీ ఆఫర్లో పెట్టేస్తారు. పెట్టగానే ఏం చేస్తారు, ఫోన్ చేసేసి తక్కువకి వస్తుందంట, 1000 రూపీస్వి 300కి వస్తుందంట అని టక్కుమని ఫోన్ చేస్తారు. అసలు మా ఇంట్లో అయితే అదే జరిగిద్దండి. ఒక చెప్పల షాప్స్ కానీ లేదా ఒక బట్టల షాప్ కానీ 1000 రూపీస్ శారీ 300కే వస్తుందంట అని టక్కుని ఫోన్ చేస్తారనమాట. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. ట్రెండ్స్కి వెళ్ళాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఫెస్టివల్ ఆఫర్ కింద 7000 రూపీస్కి మనం బట్టలు కొంటే 3500కి మేము తగ్గించి ఇచ్చేస్తాం, హాఫ్ రేట్కి ఇచ్చేస్తాం అన్నట్లు చెప్తే సరే అని టకటక కొన్నామండి. అవి ఇంటికి తెచ్చాక ఏమైందంటే పిల్లలకి షోల్డర్ పట్టేది కాదు. అక్కడ ట్రయల్స్ వేస్తాము కానీ అర్థం కాదనమాట. ఇంటికి వచ్చాకే మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఆ తర్వాత నెక్స్ పెద్దవి అవ్వటము, షోల్డర్స్ చిన్నవి అవ్వటము, ఏదో ఒకటి కంఫర్ట్ అయితే ఉండదండి. అట్లా ఇబ్బంది అయితే ఉంటుంది. ఇంకా షేడ్ అవ్వటం బ్యాక్ సైడ్ అను అలా ఏదో ఒకటి డ్యామేజ్ అవ్వటం అలా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని వాళ్ళు ఆఫర్లో పెడతారు. ఇక ఇంట్లో ఉన్న హస్బెండ్స్కి అవన్నీ పట్టవన్నమాట. ఇక ఆఫర్ కింద వస్తున్నాయి కొనేసేద్దాం, ఇక ఇట్లానే ఉంటారు. డీమార్ట్‌కి వెళ్తారండి. అక్కడేమో న్యూ మోడల్స్ అన్నీ వచ్చుంటాయి. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అను, వాటర్ బాటిల్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా! అవన్నీ చూడగానే అవి కలర్‌ఫుల్‌గా ఉండగానే వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి కొనాలి అని అంటారు. అదే మదర్ కనుక వెళ్తే మాత్రం ఇంక అట్లా కాదు, ఇలా కాదు అని కొన్ని చెప్పేసి తగ్గించుకుంటా వస్తారు. కానీ ఫాదర్ అయితే ఇంక అలాంటివి ఏమి ఉండవనమాట. ఇంకెంతైనా సరే కొనిచ్చేసే పనిలోనే ఉంటారు. ఎంత దాకో ఎందుకండి, ఇదిగో ఈ క్లిప్ అంట 49 రూపీస్ అంట. అంటే 50 రూపీస్. ఇక ఇందులో ఏముందో ఇదొక్కటే 50 రూపీస్. కానీ అక్కడ 3 ఉన్నాయండి. ఆ సెట్ అంతా కలిపి కూడా 50 రూపీస్ ఉంటుంది. నేను అలా తీసుకుంటాను. ఇక్కడ వాళ్ళ ఫాదర్‌తో వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా డిఫరెంట్‌గా ఇలా పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో ఎవరైతే ఖర్చు పెడతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంట్లో ఇక్కడ మనమేమో పొదుపు చేస్తా ఉంటాము, అక్కడేమో వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు. ఇలా ఖర్చు పెట్టే వాళ్ళని కంట్రోల్ చేయటం అనమాట. ఎలా కంట్రోల్ చేయటం, డైరెక్ట్‌గా చెప్తే వాళ్ళు వినరు గదా! అయ్యో! నువ్వేంటి పిల్లలకి కొనిస్తే నువ్వు అసలు ఊరుకోవట్లేదు, ఇలా వస్తదనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతాం. ఇలా నెల చివరికొచ్చేటప్పటికి 4000 మనకు అవసరం లేని ఖర్చులు జరుగుతూనే ఉంటాయి. ఈ 4000ని కంట్రోల్ చేయించడానికైతే నేను ఈ ట్రిక్ ఫాలో అయ్యానండి. ఒక 3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను. అప్పుడు మా హస్బెండ్ ఆలోచిస్తున్నారనమాట. మంత్ ఎండింగ్‌కొచ్చేటప్పటికి కొంచెం ఖర్చు పెట్టాలని కొంచెం ఆలోచిస్తున్నారు. బాగా ఆలోచించకపోయినా కొంతైనా ఆలోచిస్తున్నారనమాట. హస్బెండ్ అనేవాళ్ళు కొంతమందికి ఫ్యూచర్ ప్లాన్స్ తక్కువుంటాయండి. అంటే 50% ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ ఫీజు ఉంటుంది. అంటే ఒక 2, 3 నెలల ముందు ఆలోచిస్తారనమాట. అట్లా కాకుండా ఒక 1 ఇయర్ ముందైతే ఆలోచించరు. అంత ఎక్కువ జాగ్రత్త ఉండదు, అసలు జాగ్రత్త లేకుండా ఉండదనమాట. 50% అనమాట. ఇంకా ఫ్యూచర్‌లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ గూడా వస్తాయి అని కొంచెం ఆలోచిస్తారు కానీ, బాగా ముందు జాగ్రత్తగా అయితే ఉండరు. కొన్ని ఇళ్లల్లో హస్బెండ్స్‌కి భవిష్యత్తు మీద అస్సలు భయం ఉండదనమాట. అంటే భయము అని కాదు, ముందు జాగ్రత్త అసలుండదు. 50% కాదు కదా, 20% కాదు, 10% కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఉండవు. అందువల్ల ఏంటంటే డబ్బనేది ఖర్చు పెట్టుకుంటూనే ఉంటారు. ఏదో ఒక రూపంలో ఖర్చు పెడతారనమాట. ముందు చూపు అస్సలు ఉండదనమాట. అప్పుడు ఇలా ఏదో ఒక ఖర్చుకు పెడుతూ ఉండటం వల్ల అవసరం లేని వస్తువులు కూడా కొంటారు కదండీ! ప్రెస్టీజ్ ఇష్యూ ఉంటాయి కాబట్టి అలా కొనేస్తారు అవసరం లేకపోయినా. అంటే మోడల్ బావుందనో, అంటే ఒక వస్తువు పాతదయిపోయింది, కొత్తదుండాలి, గౌరవం కోసమో అట్లా చేస్తా ఉంటారు. ఫ్యూచర్ ప్లాన్ అయితే జీరో ఉంటది. ఇక ఫీజు, అప్పులు అవేంటంటే మేము స్పాట్‌లో అంటే మాకు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ లేదు. ఫ్యూచర్ ప్లాన్స్ పెద్దగా అవసరం లేదనుకున్న వాళ్ళకేంటంటే అప్పటికప్పుడే ఫైనాన్షియల్‌గా బానే ఉంటారండి. అది ఈ ముందు రోజుల్లో చాలా ఇబ్బంది గూడా అవుతుంది. ఆ ప్లాన్స్ అనేది లేకపోతే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంటి ఇల్లాలుగా మీరు పొదుపు చేస్తూ ఉండండి. అంతే కాకుండా మీ భర్తకు తెలియకుండానే మీ భర్తతోనే సేవింగ్స్ చేయించండి. ఈ ట్రిక్ మీరు గూడా ఫాలో అవ్వాలనే అనుకుంటున్నాను. నేను ప్రతి నెల ఇంటి ఖర్చులకైతే 10,000 తీసుకుంటాను. అంటే కిరాణా సరుకులకి తీసుకుంటాను. ఫుడ్ అంటే ఏంటంటే 2, 3 డేస్‌కి ఒకసారి మా పిల్లలు పానీపూరి కానీ, మంచూరియా అని ఇంకా డిఫరెంట్‌గా అడుగుతూ ఉంటారండి. వాటన్నిటి కోసం కూడా నేను మొత్తం 10,000 అయితే తీసుకుంటాను.
అక్టోబర్ నుంచి నేనేం చేశానంటే నేను 12,000 అడిగాను. 10,000 కాదు నాకు 12,000 కావాలి. ఎందుకంటే ఒక్కొక్క వస్తువు మీద ఒక రూ. 5, ఒక రూ. 7 అని రూ. 10 అలా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు నాకు 12,000 కావాలి. అది కాక నేను పిల్లలకి ఇట్లా స్నాక్స్ ఇంట్లో పిల్లలతో పాటు మనం కూడా తింటుంటాం కదండీ! అందుకని నాకు 12,000 కావాలి అని చెప్పేసి నేను 12,000 అయితే తీసుకున్నాను. ఇంట్లో పిల్లలు ఇంటి ఫుడ్డు తింటారు, బయట ఫుడ్ కూడా తింటారు. కాదు మా పిల్లలు ఇంట్లో ఫుడ్డే తింటారు, బయట ఫుడ్ అసలు తినరు, నేను ఇంట్లోనే చేస్తాను అనే మాట అయితే వాస్తవం కాదండి. దాదాపు ఇప్పుడున్న పిల్లలు మొత్తం కూడా బయట ఫుడ్ తింటున్నారు, ఇంట్లో ఫుడ్ తింటారండి. నేను 10,000 నుంచి 12,000 తీసుకోవడం స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఒక 2,000 ఎవ్రీ మంత్ కూడా మనకి ఇంట్లో రీఛార్జ్ ఉంటుంది కదండి, టీవీ రీఛార్జ్ అని, మొబైల్స్ అని. ఇంక మొబైల్స్ అనే కాదండి, ఎక్స్ట్రా డేటా కూడా యూస్ చేస్తాము. ఎందుకంటారా, వీడియోస్ చేస్తాము, ఎడిట్ చేస్తాము, అప్లోడ్ చేస్తాము. ఒక్కొక్క రోజు డేటా త్వరగానే అయిపోతుంది. పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆన్లైన్ వర్కే 25% ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే హోంవర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆన్లైన్లోనే ఉంటాయి అనమాట. డేటా కావాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తానంటే ఒక 33 రూపీస్, 22 రూపీస్కి అట్లా నేను 1 GB లేదా 2 GB అలా నేను ఫోన్పే, జీపే ద్వారా చేసుకుంటాను. ఇలా ప్రతి నెల 1000 రూపాయలు సరిపోవట్లేదు అని చెప్పేసి 1,500 అయితే తీసుకుంటున్నాను. ఈ థర్డ్ పాయింట్లో అయితే పిల్లలు. ఈ పిల్లలకి ఏంటంటే స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి కూరగాయలు తెమ్మంటారు, ఇంకొకసారి ఫుడ్ ఐటమ్ అయితే తీసుకొని రమ్మంటారు, బిర్యానీ అంటారు, లేదా ఏదైనా స్వీట్ తీసుకొని రమ్మని అంటారు. అట్లా ఏంటంటే ఆ స్కూల్ యాక్టివిటీస్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి, క్లే ఉంటుంది. క్లే చిన్న ప్యాకెట్ తీసుకున్నా కానీ 100 రూపీస్ అండి. కొంచెం పెద్దది తీసుకుంటే 250 అట్లా ఉంటుంది కదా. మనం సేవింగ్ చేసుకోవాలి, ఖర్చు పెట్టుకోకూడదు, పొదుపు చేయాలి అనే ఉద్దేశంతో పిల్లలకి ఏమి చేయకుండా పంపించామా అంటే అక్కడ పిల్లలందరూ కూడా యాక్టివిటీస్ కోసం అన్ని చేసుకొని వస్తారు. అప్పుడు మన పిల్లలు ఎంత బాధపడుతుంటారు. ఎందుకు మన స్కూల్ విషయాల్లో పెద్దగా ఆలోచించకూడదు. ఏదన్నా అడిగినప్పుడు ఇచ్చి పంపడం చాలా మంచిది. ఇంకా చాలా ఉంటాయండి, వెజిటేబుల్స్ తెమ్మంటారు, ఫ్రూట్స్ తెమ్మంటారు. అట్లా వాటి కోసం ఒక 500 అయితే నెలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేను నెల కూడా మెడిసిన్ కోసం ఒక 500 తీసుకుంటాను. అంటే పిల్లలకి సడన్గా ఒక్కోసారి జలుబు వస్తుంది, చాక్లెట్స్ తింటారు కాబట్టి, ఇక ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే నేను ముందు జాగ్రత్త కోసం ఒక 500 తీసి పెట్టుకుంటానండి. ఏదైనా ఇక్కడ 1000 రూపీస్ కూడా ఖర్చు అవ్వు, 400, 500 అవుతాయి. ఇక రిమైనింగ్ 500 ఉంచేస్తాను సేవింగ్స్ కోసము. ఇక్కడ నా ఖర్చుల కోసం అయితే అడుగుతానండి. అంటే స్టిక్కర్స్ అనో, పిన్స్ అనో, ఇంకా ఎక్స్ట్రా మిల్క్ ప్యాకెట్స్ అవసరం అవుతాయండి. ఒక్కొక్క రోజు చుట్టాలు వస్తారు, వాళ్ళ కోసం ఈ మిల్క్ ప్యాకెట్స్ తెప్పించటం అలా నాకు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది. నాకు చిన్న చిన్న అవసరాలు అనేవి ఉంటాయి అని చెప్పేసి నేను ఒక 500 తీసుకుంటాను. అంతేకాదు మనం ఆటోలో వెళ్ళామనుకోండి, వాళ్ళు చిల్లర లేదమ్మా 100కి 500కి అన్నప్పుడు మనము జీపేనో, ఫోన్పేనో చేస్తామండి. అది కూడా జరుగుతుంది కదా, ఈ మధ్య కాలంలో ఆటో వాళ్ళు కూడా అలానే చేపిస్తున్నారు కదా. దానికోసం అయితే నేను 500 రూపీస్ తీసుకుంటున్నాను. 500 కూడా ఖర్చు అవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి అవ్వచ్చు కూడా, కానీ నేను తీసుకుంటాను 500 అని. నెల మొత్తం మీద నేను ఎక్స్ట్రా అమౌంట్ ఎంత తీసుకున్నానో చూద్దాము. ఫస్ట్ పాయింట్లో అయితే ఒక 2,000 తీసుకున్నాను. సెకండ్ పాయింట్లో అయితే ఒక 500 తీసుకున్నాను. థర్డ్ పాయింట్లో అయితే ఇంకొక 500, ఫోర్త్ పాయింట్లో కూడా ఒక 500 అయితే తీసుకున్నాను. ఇక్కడ 3,500 రూపీస్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా నేను ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవడం వల్ల మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారనమాట. వృధా ఖర్చులు అంటే వృధా ఖర్చులేం కాదు, పిల్లలు అడిగిందల్లా కొనించడం అనేది కొంచెం కంట్రోల్ చేసుకున్నారు. ఆ కంట్రోల్ చేసుకోవటం వల్ల 4,000 నుంచి 3,000కి తగ్గింది ఒక్కొక్కసారి ఏంటంటే 2,000 అవుతుంది. అలా ఆలోచిస్తున్నారనమాట. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు కూడా పొదుపు చేస్తున్నట్లే కదా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పొదుపు చేస్తున్నట్లు. అంటే మనం చేపిస్తున్నాము, ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని వాళ్ళ చేతే మనం పొదుపు చేస్తున్నాం. మనం పొదుపు చేయడమే కాదు, వాళ్ళ చేత కూడా పొదుపు చేపిస్తున్నాము. 50% మెంబర్స్ అయితే ఇలానే ఉంటారు. ఇలా కొంచెం తెలివిగా ఆలోచించి మనము పొదుపు చేద్దాము. మన హస్బెండ్స్కి తెలియకుండా మన హస్బెండ్స్ చేత కూడా పొదుపు చేయించేద్దాము. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.